హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ఇవాళ మనం చూసేది 2023ని కొంచెం రివైండ్ చేసి మనం మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి వీడియోస్ చేసాము, ఎలాంటి వీడియోస్ చేసాము అన్నీ ఒకసారి చూద్దామని అనిపించింది. అంటే ఇది యాక్చువల్లీ ద ఫస్ట్ వీడియో ఆఫ్ 2024 లాగా మనం రిలీజ్ చేద్దామని అనుకున్నాం, కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అవి ఇమీడియట్గా చేయలేకపోయాం. బట్ స్టిల్ ఇట్స్ నాట్ టూ లేట్ అనిపించింది. 2023లో మనం లైక్ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ చేసాం. ప్రమోషనల్ వీడియోస్ అని, షాపింగ్ వీడియోస్ అని, వంటలు, ఇంకా న్యూ హౌస్ కన్స్ట్రక్షన్, అవి పూజలు, ఎక్స్ట్రా అంటే ఒకసారి చూసుకుంటే అవన్నీ ఒకసారి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేసాం కదా అనిపించింది. లైక్ మనం డైరీ రాసిన తర్వాత ఒకసారి సంవత్సరం క్రితమే చదువుకుంటే ఎలా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెమరీస్ వస్తుంటాయో, అలా మనం రిలీజ్ చేసిన వీడియోస్ లాస్ట్ ఇయర్ ఏమేమి రిలీజ్ చేసామని చూసుకుంటే లైక్ ఆల్ దీస్ కనిపించినాయి అన్నమాట. సో అవన్నీ ఒక చిన్న స్నిప్పెట్స్ లాగా, చిన్న బిట్స్ లాగా ఒక వీడియో చేసి ద మెమరీస్ ఆఫ్ 2023 అని రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్న చిన్న థాట్లో నుంచి అలాంటివన్నీ బిట్స్ అన్నీ కట్ చేసి మీకోసం ఒక వీడియో. అత్తమ్మతో ఒక వంట, అమ్మతో ఇంకో వంట అన్నమాట. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్, కమ్ హియర్. స్వీట్. సో ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంతో పెసలు డబ్బా తీసుకున్నాం కదా, కరెక్ట్గా దీంతోనే మెజర్మెంట్ బెల్లం తీసుకోవాలి. గట్టి కాదు, తెలుము కొంచెం. నాకు అర్థం కాలేదు సార్. మా అమ్మ మాట్లాడితే బాగుంటుందని మా అమ్మతో చెప్పనిస్తున్నాను. ఏంటంటే తిలుము కాదు, సో పని త్వరగా అయిపోవాలని ముగ్గురు షేర్ చేసుకొని చేస్తున్నాం అన్నమాట. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. అంటే ఆయన చేయని తప్పులకు కూడా జనం నుంచి తిట్లు తిన్న ఏకైక వ్యక్తి డైరెక్టర్ గారు. సార్, ఆ తిట్లన్నీ విన్నప్పుడు మీరు చేయని తప్పులకు మీరు తిట్లు తిట్టినట్టు ఎలా అనిపించింది సార్ మీకు? శోభన్ బాబు చేయలేదు ఇలాంటి క్యారెక్టర్, దాని బాబు లాంటి క్యారెక్టర్ చేశాడు. షూట్ అయిపోతుంది, కార్తీక దీపం సీరియల్ కూడా అయిపోతుంది. అన్నా షూట్ లేనప్పుడు స్కూల్ కి వెళ్తాం అన్నా. నేను నమ్మను. ఫస్ట్ డైలాగ్ మాత్రం అబద్ధం అని నేను ఫీల్ అవుతున్నా, మిగతా అంతా అన్నా 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 ఎందుకు రేపటి నుంచి చచ్చినాడు స్కూల్కి వెళ్ళాలని, అంతేగా నీ బాధ. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయాలి. అది సిట్టింగ్ ఏరియా అనమాట మాకు రూమ్లో, కానీ కూర్చోము, ఓన్లీ ఆయన బట్టలు ఉంటాయి అక్కడ. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఎక్కడిదక్కడ తీసేసి పెట్టడం కాదు. ఏంట్రా ఇలా మారిపోయావేంట్రా నువ్వు? ఒకసారి చూడు. ఏంటిది? నాసియాకి ఏం పట్టింది అనుకుంటున్నావా? లేదు, ఏమో తెలీదు, అయి ఉండొచ్చు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీరు ఈ రోజు పని చేయకపోతే అత్తమ్మకు చెప్తాను, వీళ్ళిద్దరికి ఈ రోజు ఫుడ్ పెట్టొద్దు అని చెప్పి. ఆర్డర్ స్విగ్గీ. అంతా డబ్బుమయం. కానీ చూస్తూ ఉంటావు అసలు ఎన్నని. ఇదిగో క్లాత్ ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకుదే. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. షార్ట్స్ వేసుకొని కళ్ళ జోడులో ఇదొక స్టైల్, నిరుపం స్టైల్. ఓపెన్ కంగనం స్టైల్.
వీరసింహారెడ్డి గాలిపటం. వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య లేదా? వాల్తేరు వీరయ్య వెనకాల ఉన్నట్టు. వీరయ్య, వాల్తేరు వీరయ్య. మనకి 10 వరకే వచ్చి 10 తర్వాత లెక్క పెట్టుకోవాలి. 11, 12, 13 అనుకుంటా. అక్కడ ఎగురుతుందా కేజీఎఫ్ సిటీ? మనకు రూట్ చూపిస్తుంది మీకు గోల్డ్ మైన్ కి. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? వదులు, దారం వదులు, పైకి వెళ్తుంది. ఓకే చెప్పు సర్ప్రైజ్. సర్ప్రైజా? ఇస్తాలే నెక్స్ట్ సంక్రాంతికి. బాహుబలిలో అనుష్క కన్నా నిద్రించరా అని అలాంటి ఒక గెటప్ లాగా రెడీ అవ్వాలి అనుకున్నాను. సో మనం మేకప్ ఎక్కువగా ఉంటుంది కదా, ఇది వేసుకోకపోతే మొత్తం ఒక రౌండ్ బూదుగుమ్మడికాయలాగా ఉంటాను. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కర్లీ హెయిర్ ఉంటే బాగుంటుంది కదా, నాకైతే కర్లీ హెయిర్ చాలా ఇష్టం. బట్ నాది కర్లీ హెయిర్ కాదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఓన్లీ తెలుగు. ఆఫ్ కోర్స్ నేను కూడా తెలుగు అంటే ఆడపడుచునే కదా. ఎక్కువ తిడతారు కదా ఒక్కొక్క సీన్ లో, అప్పుడు నేను అలా తిట్టాలి. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నేను చదివిన స్కూల్, నేను చదివిన కాలేజ్, అంతేకాకుండా నా ద బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ 2 ఉన్నారు నాకు. సో వాళ్ళిద్దరిని కూడా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. సో నేను చదివిన కాలేజ్ ఇదే, నేను ఇక్కడే చదివాను. గుర్తుకొస్తున్నా. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. సో వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. సేమ్ కాలేజ్ లోనే చదివాము. అప్పటి నుంచి మేము ముగ్గురం ఫెవికాల్ బాండింగ్ లాగా అయిపోయాం అన్నమాట. నాదేదైనా ఒక పని మిగిలిపోయినా పర్లేదు, నా వీళ్ళిద్దరిని మాత్రం కంపల్సరీగా మీట్ అయ్యే వెళ్తాను. చోటి 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 బాతే. ఈ రోజు పెద్దమ్మ తల్లి గుడిలో మా పల్లకిలో పెళ్లి కూతురు సీరియల్ టీం తరఫున లంచ్ పెట్టుకున్నాము. అబ్బా చంపేశారు. కుక్కో కుక్కో నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. యామి టైమింగ్ రా సచ్చినాడా. ఇక్కడ కూడా నన్ను వదలట్లేదు. ప్రాణం తింటుందా? కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. టెర్రస్ మీద ఇలా డెకరేషన్ అన్ని చేయించి నానేదో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏముంది, ఏదో ఒకటి బలూన్స్ తెచ్చి హ్యాపీ బర్త్డే కేక్ కట్టింగ్ అంతేగా. మీకు మనం ఎవరింటికి వెళ్తున్నాం? సారీ మర్చిపోయా. Five little monkeys jumping on the bed. Oh, కాదు. Many little monkeys jumping on trampoline. ఈ రోజు మీ అందరికి మా కొత్త ఇంటిని చూపించబోతున్నారు. ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని టీవీ చూడడం అవన్నీ బాగోదు. హాల్ అంటే టీవీ హాల్లో ఉండాలి, అందరూ కలిసి ఒక చోట కూర్చుని చూడాలి అనేదే.
ముందుగా అందరికీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఫ్లో వాళ్ళందరూ కూడా ఆంటీ ఉగాది పచ్చడి చేశారా అని వచ్చి మరి అడిగి అత్తమ్మ దగ్గర పెట్టించుకొని తింటారు తెలుసా. థ్యాంక్ యూ. పండగ అంతా మీలోనే కనిపిస్తుంది మంచి. అవునా? నా తరఫున కూడా మన వ్యూవర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రీసెంట్ గా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఏసీ చైర్స్ అన్నీ కాలిపోయాయి అన్నమాట. Vlog is all about Radhaku Nivera Pranam title song shoot. Focus ఇద్దరికి. Stay. ఈరోజు మా అమ్మ నాన్న వెడ్డింగ్ యానివర్సరీ, దట్టు 50th యానివర్సరీ. పిల్లలంతా ఇక్కడ ఎక్కడొచ్చినా ఫోనే. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. ఆల్రెడీ పిల్లలు అమ్మ హ్యాపీ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. పూల్ ఉంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి దిగిపోయి జంప్ చేయడం. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హ్యాపీ 50th యానివర్సరీ అప్పా అమ్మ. సో అమ్మ నాన్న కోసం ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట. నాన్నకి చైన్ అండ్ అమ్మకి ఒక స్మాల్ నెక్లెస్. ఇప్పుడు ఏంటంటే హ్యాపీ బర్త్డే అని వేరే వాళ్ళు పాడటం అనేది అవుట్ ఆఫ్ ట్రెండ్. ఇప్పుడు ఎవరి కాళ్ళే పాడుకోవాలి. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. పుట్టినరోజు జయ జయలో చెట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. మొత్తం వేసేసాడు, బాగా వేసేసాడు. అదే ఇటు 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 ఈ సైడ్, ఇక్కడ ఇక్కడ. సరేలే. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. సో దిస్ ఇస్ న్యూ స్టైల్ అన్నమాట. నోట్లో కేక్ పెట్టకుండా ఇలా పూసుకోవడం. వియట్నాం వెళ్తున్నాం, బీమారం వెళ్ళిపోతాము, పేకాట ఆడుకుంటాము. యాజ్ అ సమ్మర్ ట్రిప్ అనమాట. సో రాత్రి ఫ్లైట్. ఇప్పుడు నేను ప్యాక్ చేసుకోబోతున్నాను. ఏంటి నువ్వు హౌస్ షిఫ్ట్ చేస్తున్నావా లేకపోతే ట్రిప్కి వెళ్తున్నావా? అది వద్దు, చాలా ఫేడ్ అయిపోయింది. వద్దు వద్దు, ఇదే పెట్టు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ఎక్కడికి వెళ్తున్నాం మనం? క్రూజ్. క్రూజ్ అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి చెప్పు? క్రూజ్ అంటే లైక్ ఒక పెద్ద షిప్ లోపల. అరే మాట్లాడరా, మాట్లాడరా, అరే మాట్లాడరా. వికీ క్రూజ్ లో ఎక్కేసాం, ఎలా ఉంది? ఇది క్రూజ్ కాదు, చిన్న దాంట్లో ఎక్కాము. అమీర్పేట, అమీర్పేట, ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ ఆ టైప్. ఓకే ఓకే ఓకే.
బద్దలైపోయిందా బంగారం? ఏముంది రిక్కీ? నువ్వు హ్యాపీరా? చూసి చాలా చిప్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. బట్ ఫైనల్స్ లో మాత్రం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్ బ్లెస్ యు తల్లి. మనం చేయబోయే ఐటమ్ ఏంటంటే స్వీట్ కార్న్ సమోసా. ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ నీదేనా? అవును సార్. వెరీ నైస్. కమ్ హియర్. స్వీట్. ఈ మదర్స్ ఇంతేనండి, పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా ఎక్కడైనా తప్పు చేస్తున్నారంటే వెంటనే అడ్డుపడిపోతారు. తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మిక్కీ ఇలా మరీ మెత్తగా చేయకూడదు అనమాట. ముక్క చక్కగా ఇలా తోలు అది కనపడితే అట్లా చేయాలి. ఆయిల్లో నుంచి తీటి వైపు నేర్చుకున్నావు మిక్కీ నువ్వు. వీడిని ఎత్తుకోవాలంటే అస్సలు రాడు. వాడు పరిగెత్తాలి, వాడు నడవాలి. అన్ని తీసి పెట్టుకుంటాడు దా, నీకు తెలుస్తుంది. చాలా కష్టం రుద్వేత్తో. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ రోజు మా ఆయన బర్త్డే. వైలెంట్ గా తయారయ్యండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. తిను. ఈ మధ్య నేర్చుకున్నాను ఓన్లీ కెమెరా ముందు చెప్పాలని. ఏంటంటే బిగ్ బాస్ వెళ్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. గంటకి తెస్తున్నారు. ఎన్ని గంటలు ఎన్నికి ఉన్నాయి గిఫ్ట్లు? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పనికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరైనా పని చేసుకోవాలి, తర్వాత పార్టీలు చేసుకోవాలి. ఏమైందయ్యా? ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ రోజు మా ఇంట్లో వరమహాలక్ష్మి వ్రతం. नमस्ते रुद्ररूपेभ्यः सम्राजं च विरा వాళ్ళ పతిదేవుడికి నమస్కారం చేస్తారు. ఇలాంటి పూజలు రోజు చేసుకుని రోజు ఆశీర్వాదం తీసుకుంటాం. ఓకే. ఓం నమస్తే. ఓం. విజయవాడలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నాము. లక్ష్మీ గణపతి హోమం కూడా జరుపుకుంటున్నాము. సింపుల్గా ఒక జడ వేసుకొని జస్ట్ పువ్వులు అటు ఇటు ఇలా వేసుకున్నాను. ఇంకా హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చి ఇవాళ ఈ కుర్తా వేసుకున్నాను అనమాట. ఇది మా ఆవిడ నాకు ప్రెజెంట్ చేసిన వాచ్ అనమాట. ఇది వైట్, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఐ డోంట్ లైక్ దిస్. సేమ్ ఫీలింగ్.
హర నమ పార్వతీపతి హర హర మహాదేవ హర. ఈరోజు మా యానివర్సరీ 14th యానివర్సరీ అనమాట. ఖుషీ నువ్వు కనబడితే. సో ఈరోజు మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి ఇక్కడ వచ్చాను. నువ్వు నా కోసం తెచ్చావు కదా, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఏం తెచ్చాడు? ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. వెళ్ళి ఒక్కడవే నువ్వే స్కూల్ అదే జాబన్ അപ്പം ബോനിൻ ഇന്ന കൈലാക്കി ദമേ ഇന്ന കൈ. ఈరోజు మా ఫ్యామిలీ అంతా కలిసి, నేను, అమ్మ, నాన్న, మా అక్క, మా పిల్లలు అందరూ కలిసి వెకేషన్కి అని చెప్పి ఒక ఫామ్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. లోపల వెళ్తున్నాం. తర్వాత వద్దాం, మళ్ళీ వద్దాం. డ్రెస్ చేంజ్ ప్యాంట్ తీద్దాం. సాయంత్రం మూవీ చూడాలి అనుకుంటున్నాము. ఇక్కడ అడగాలి ఏ మూవీ అవైలబుల్ గా ఉంది అని. కీర్తి చెప్తుంది ఓకే మీరు అందరు కూర్చొని మూవీ చూస్తూ ఉంటే నేను రుద్వేద్ వెనకాల పరిగెడుతూ ఉంటాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. డబుల్ ఇక్కత్, ట్విల్ ఇక్కత్, ఏదో చాలా రకాలు ఉన్నాయి కదా అది. చందనాడ సింహమా చందనాల శిల్పమా. టైం తెచ్చాను, ఇది సౌండ్ నా వల్ల కాదు, ఇది నా వల్ల కాదు అని పరిగెత్తుకుని పైకి వచ్చాడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫ్లవర్ పాట్, చక్రం, భూచక్రం, సర్కిల్ వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వే ఆ బాక్స్ అంతా నీ ముందు పెడతాను, నువ్వే మొత్తం ఖాళీ చేయాలి. అస్సలు విషయం చెప్పడం మర్చిపోయాను. అందరూ కలిసి ధర్మస్థలంకి వెళ్తున్నాం అనమాట. ఈ రోజు మా నాన్న బర్త్డే అన్నమాట. హ్యాపీ బర్త్డే అప్పా. థాంక్యూ. నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో. వాట్ కలర్ ఇస్ దిస్? బ్లాక్ కలర్. నాదే. రుద్వేద్ అంట ఫ్లైట్. అబ్బా 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 ఆహా అత్త. రుద్వేద్. సో ఇవి 2023లో మనం పంచుకున్న మెమరీస్. ఐ విష్ 2024 లాస్ట్ ఇయర్ కంటే ఇంకా బాగుండాలి, ఇంకా ప్రాస్పరస్గా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మేము ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలాంటివి చూడాలనుకుంటున్నారు అనేవి కమెంట్ చేయండి. అవన్నీ ప్రాక్టికల్ రూపంలో తేవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాము. అండ్ విష్ యూ ఆల్ వన్స్ అగైన్ a very happy new year. Love you all.